ఈరోజు కూడా నా ఆలోచన ఇదే. అదే జగన్మోహన్ రెడ్డి ఊసరవిల్లి రాజకీయాలు చేసి బెయిల్ కోసం రాజకీయం, కేసుల కోసం రాజకీయం, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా కోసం ఎన్ని మాట్లాడాడంటే మా యువత గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఇప్పుడు మెడలు దించి కేసుల కోసం పాటుపడే పరిస్థితికి వచ్చాడు. ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు చింతలపూడి సభ ద్వారా పిలిపిస్తున్నా 175 సీట్లకు 175 గెలవాలి. పులివెందల కూడా గెలవాలి. గెలవాలనే సంకల్పంతో గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కూడా చెప్పండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరు ఎంపీ ఉన్నాడు. నిన్నటి వరకు ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీనే, ఇంకా 2 నెలలు ఉంటాడు. చాలా తెలివైన వాడు. ముందుగానే పసిగట్టాడు పోటీ చేసిన గెలవమని. తప్పించుకున్నాడు. 5 ఏళ్లు ఈ ప్రాంతానికి చేసింది లేదు, ఆయన వల్ల లాభం లేదు, ఏది జరగలేదు అలాంటి వ్యక్తి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, పక్క నియోజకవర్గం ఉన్నాడు ఎర్రిపప్ప మంత్రి. ఆయన కొడుకును పంపించాడు ఇక్కడికి. ఎర్రిపప్ప రైతులు గోన్ సంచులు ఇవ్వలేడు, కానీ వేరే నియోజకవర్గంలో పార్లమెంట్ పోటీ చేస్తారు. గొప్ప నాయకులే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుగు తపాల్లో పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన చింతలపూడి ఎలీజా గ్రాఫ్ పడిపోయింది, నీ చీటీ చినిగిపోయిందన్నాడు జగన్మోహన్ రెడ్డి. అమలాపురం పంపిస్తా అన్నాడు. ఈయనన్నాడు నా గ్రాఫ్ పడిపోతే నీ గ్రాఫ్ పెరిగిందా, నీది పడిపోయిందని చెప్పాడు. చెప్పాడా లేదా? జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందా తమ్ముళ్ళు? పెరిగిందా ఆడబిడ్డలు? రేపు ఎన్నికలు వస్తే తెలుస్తుంది. ఊరూరు తిరగబడుతుంది, ప్రతి ఒక్కరు తిరగబడతారు. అది జరగాలి. జరుగుతుందా లేదా? పాపం ఎలీజా పని అయిపోయింది. ఇంకో పక్క అతను ఒక ప్రశ్న వేశాడు, మేము ఎస్సీలం, మాకు సామాజిక న్యాయం లేదన్నాడు. నేను అడుగుతున్నా, ఈ గోదావరి జిల్లాలో పెత్తనం ఎవరిదండి? మిథున్ రెడ్డి పెత్తనం. ఎవడి మిథున్ రెడ్డి? ఎవరా మిథున్ రెడ్డి? పెద్దిరెడ్డి కొడుకు. ఇది సామాజిక న్యాయం అవునా కాదా? అలాంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం ఎలీజా చెప్పిన దాంట్లో ఊటి వాస్తవం ఉంది. ఈ పార్టీలో సామాజిక న్యాయం లేదు, ఎస్సీలంటే చిన్న చూపు ఉందన్నాడు. అది కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.